యా గాయస్, నేను రివ్యూ ఇవ్వడం కుదరలేదు. సో మనం నిన్నటిది ఈరోజుది కలిపి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ డీటెయిల్లోకి వెళ్తే టాస్క్లన్నీ నాకు బాగానే అనిపించాయి. బట్ ఏదైతే ఆ హెయిర్ టాస్క్ ఉందో అదొక్కటి రిమూవ్ చేయాల్సిందేమో అనిపించింది. బట్ పర్లేదు, తను సాక్రిఫైస్ చేసింది భాగ్య గారు. సో దానికి అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయడమే కాకుండా టాప్ 15 కూడా పంపాలి. సో అనుకున్నట్లుగానే టాప్ 15 పంపించారు. వెజిటేబుల్స్ టాస్క్లో శాలిని విన్ అయింది, అమర్ లాస్ అయ్యాడు. కృష్ణ టాటూ టాస్క్లో విన్ అయ్యాడు, తూ నా బతుకు అని చెప్పేసి. నెక్స్ట్ భాగ్య హెయిర్ కట్ టాస్క్లో విన్ అయింది. హేమంత్ ఏ టాస్క్లో విన్ అయ్యాడంటే మన బెలూన్స్ టాస్క్ ఏదైతే ఉందో కారం తినేసి ఉంటుంది కదా, అందులో విన్ అయ్యాడు. నెక్స్ట్ ఝాన్సీ షాక్ టాస్క్ ఏదైతే ఉందో, షాక్ వాటర్ తీసుకెళ్ళి అవతల దాంట్లో నింపాలి, ఆ షాక్ని భరిస్తూ. సో ఝాన్సీ అందులో విన్ అయిపోయింది. రోహిత్ కూడా విన్ అయ్యాడు. రోహిత్ అసలు ఎన్ని మాట్లాడినారు, బట్ ఆ క్లిప్స్ టాస్క్లో మాత్రం తనేంటి అనేది నిరూపించుకొని ది బెస్ట్గా ఆడి విన్ అయ్యాడు. నెక్స్ట్ ఐస్ వాటర్ టాస్క్లో అపూర్వ కూడా మంచిగా విన్ అయింది. ఐస్ వాటర్ టాస్క్లో కరెక్ట్గా 3 minutes 14 seconds ఉండి అపూర్వ విన్ అయింది. నెక్స్ట్ అపూర్వ టాప్ 15కి వెళ్ళింది. అమన్ హేమంత్ టాప్ 15కి వెళ్ళారు. దీపక్ టాప్ 15కి వెళ్ళాడు. కృష్ణ టాప్ 15కి వెళ్ళాడు. నెక్స్ట్ ప్రియాంక కూడా టాప్ 15కి వెళ్ళడం జరిగింది. ఝాన్సీ కూడా టాప్ 15కి వెళ్ళడం జరిగింది. మొత్తం టోటల్ వాళ్ళ ముగ్గురు వీళ్ళు 7 కలిపి మొత్తం 10 మంది అయితే టాప్ 15కి వెళ్ళడం అయితే జరిగింది. ఇంకొక 5 మందికి టాప్ 15కి ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఏం టాస్క్లు పెడతారనేది మనకి ఇంకా తెలియదు. రేపు అగ్ని పరీక్ష చూసి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. లిటరలీ లాస్ట్ టైం అగ్ని పరీక్ష టాస్క్ల కంటే ఇది 100 రెట్లు బెటర్. డేర్ ఆర్ డై చేసినామా టాప్ 15కి వెళ్ళిపోయినామా అన్నట్లు ది బెస్ట్గా ఉంది ఈసారి అగ్ని పరీక్ష. షో కూడా త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. నాకు తెలిసి సెప్టెంబర్ 1st వీక్లో అయితే బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయిపోతుంది. మన నెక్స్ట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 members, ఈ కామనర్స్ ఎవరు ఉన్నారో వీళ్ళు 15 members, మొత్తం 30 members అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. మరి టెనెంట్ ఓనర్స్ టాస్క్ ఇక్కడ కూడా పెట్టరా అనేది మనకు క్లారిటీ లేదు. చూద్దాం. ఈసారి బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పేసి నాగార్జున గారు ప్రోమోలో చెప్పడం అయితే జరిగింది. చూద్దాం ఎక్కడ వరకు బిగ్ బాస్ ఈసారి టీఆర్పీ రేటింగ్లో ఏ రేంజ్లో ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.